ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ ఇస్తున్నారు. మారుతి ఇంటికి కంటిన్యూగా ఫుడ్ ఆర్డర్స్ డెలివరీ అవుతూ ఉన్నాయట. స్విగ్గీ, జొమాటో నుంచి దాదాపు 100కు పైగా ఫుడ్ డెలివరీస్ అయ్యాయట. అన్ని ఆర్డర్స్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేస్తున్నారట. సెక్యూరిటీ సిబ్బందికి ఇప్పుడు ఈ విషయం చాలా పెద్ద తలనొప్పిగా మారింది. కొండాపూర్ కోలా లగ్జరీ విల్లాలో నివాసం ఉంటున్నాను అంటూ మారుతి రాజాసాబ్ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు చెప్పారు, మీకు సినిమా ఏమాత్రం 1% మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినా నా అడ్రస్ చెప్తున్నా, అక్కడికి రండి చూసుకుందాం అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు ఇదే మారుతి కొంప ముంచింది. పెద్ద ఎత్తున మారుతి ఇంటికి ఆర్డర్స్ వస్తూ ఉన్నాయట. ఫుడ్ డెలివరీ ఆర్డర్స్ సుమారుగా 100కు పైగా వచ్చాయట. ఈ నేపథ్యంలో ఏం చేయాలో, వాటితో ఎలా వీటిని ఆపాలో తెలియక మారుతి అక్కడ సిబ్బందికి, ఆ సెక్యూరిటీకి జుట్టు పీక్కుంటున్నారట. వాళ్ళందరూ తలనొప్పిగా మారిందట ఇప్పుడు ఈ విషయం. ఆర్డర్ వచ్చింది అంటూ సెక్యూరిటీ ఫోన్ చేస్తే తనేమో ఎలాంటి ఆర్డర్స్ పెట్టలేదు బాబు అంటూ మారుతి చెప్తున్నారట. రాజాసాబ్ సినిమా నిరాశపరచడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కోపంగా ఉండి ఇప్పుడు ఇలా మారుతి మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు అంటూ తెలుస్తోంది. మారుతి ఇంటికి ఆర్డర్స్ పెడుతున్నారు ఈ కారణంతోనే పెద్ద ఎత్తున అంటూ మనకి సమాచారం అందుతోంది. తన పేరుతో వచ్చే డెలివరీస్ లోపలికి అనుమతించొద్దు అంటూ మారుతి ఆ సెక్యూరిటీకి కూడా చెప్పారట. సో మొత్తం మీద ప్రభాస్ సినిమా ఎఫెక్ట్ ఇంకా మారుతి మీద పడుతూనే ఉంది. ఇప్పటికే సినిమా రావడం, రిజల్ట్ రావడం మనం చూసాం. దానికి మారుతి ఏం చెప్పారో మనం చూసాం. కొంచెం ఇంటలెక్చువల్గా తీసాం సినిమాని, చాలామందికి అర్థం కాకపోవచ్చేమో అని చెప్పి మాట్లాడారు, మళ్ళీ చూడమని చెప్పారు. సో ఇవన్నీ ఏదో జరిగినాయి, ఓవరాల్గా అయిపోయింది కదా అనుకుంటే మారుతి మీద చాలా ట్రోలింగ్ జరిగింది. చాలా విమర్శలు వచ్చాయి మారుతి మీద, చాలా నెగిటివ్ ట్రోలింగ్ జరిగింది. ఇక అయిపోయిందిలే, చాలా సినిమాలు మధ్యలో వచ్చాయి కదా, ఇంపాక్ట్ పోతుందిలే అనుకుంటే మారుతికి మాత్రం రాజాసాబ్ ఎఫెక్ట్ ఇంకా కనపడుతూనే ఉంది. ఆయన ఇంటికి 100ల కొద్దీ డెలివరీస్ వస్తున్నాయట. ఇక మారుతి జుట్టు పీక్కొని ఏం చేయాలో అర్థం కాక సెక్యూరిటీకి చెప్పారట, నా పేరు మీద ఏమైనా ఆర్డర్స్ వస్తే తీసుకోవద్దు, అసలు అలౌ చేయొద్దు లోపలికి అని చెప్పేసి చెప్తున్నారట. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. పవన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి పవన్. మారుతి ఇంటికి చాలా 100ల కొద్ది డెలివరీస్ వస్తున్నాయంటూ తెలుస్తోంది. చాలామంది అభిమానులు, ప్రభాస్ అభిమానులు తమ హీరో సినిమాని ఇలా చేశాడన్న కోపంతో ఇలా పంపిస్తున్నారంటూ తెలుస్తోంది. సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, మరి సెక్యూరిటీ ఏం చేస్తారు ఈ విషయంలో, మారుతి ఎలా డీల్ చేస్తున్నారు ఈ విషయాన్ని? నందు, రాజాసాబ్ సినిమా తర్వాత ఏదైతే అభిమానుల అంచనాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా తారుమారు అవడం జరిగింది. ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఈ రాజాసాబ్ సినిమాని చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్న నేపథ్యంలో కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్ల, మరి ఇంకేదైనా సాంకేతిక కారణాల వల్ల సినిమా కాస్త నామమాత్రంగా ఆడడం జరిగింది. ఈ నేపథ్యంలో మారుతి ఏదైతే చెప్పాడో అందరికీ కూడా ఈ సినిమా అర్థం కాదు, కొంచెం బుర్ర పెట్టి చూసే వాళ్ళకి అర్థమవుతుంది, బుర్ర లేని వారికి అర్థం కాదు అంటూ ఒక సక్సెస్ మీట్ లో ఆయన అన్న మాటలకి అభిమానులు అయితే కొంచెం ఆగ్రహానికి అయితే వ్యక్తం చేస్తున్నారు. నువ్వు సినిమా సరిగ్గా తీయకుండా మమ్మల్ని అంటావు అంటూ కూడా ఫ్యాన్స్ కొంచెం కోపగించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మారుతి పైన తమ కోపం మొత్తం కూడా చూపించుకోకుండా ప్రభాస్ స్టైల్లో తీసుకుంటారు. ఏదైతే ప్రభాస్ అటు హీరోయిన్స్ కావచ్చు, హీరోలకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఫుడ్ పెడతా ఉంటాడు. అందరికి కూడా ఎక్కువ శాతంగా ఆయన అభిమానులకు కావచ్చు, ఆయన ఇష్టపడే వారందరికీ కూడా ఫుడ్ పెడతా ఉంటారు. సో హీరోయిన్లు అడిగిన నేపథ్యంలో కూడా ప్రభాస్ లో మీకు నచ్చేది నచ్చింది ఏంటని అడిగితే ఫుడ్ పెట్టి చంపుతా ఉంటారు, మాకు అదొకటే నచ్చదు, ప్రభాస్ అన్ని రకాల ఫుడ్ పెడతా ఉంటాడు అంటూ కూడా చెప్తా ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా డార్లింగ్ ప్రభాస్ నే ఫాలో అవుతున్నట్టు కనపడుతోంది. ఏకంగా మారుతికి బుద్ధి చెప్పాలి, ఏదైతే అతను చేసిన మాటలు ఏవైతున్నాయో, వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటికి అనుగుణంగా దానికి బుద్ధి రావాలంటేనే మనం కూడా ఇలాంటిదే చేయాలి తప్ప మనం దాడి చేయకూడదు అంటూ కూడా ఒక సాఫ్ట్ కార్నర్ లో మారుతి ఇంటికి ఇటు ఫుడ్ డెలివరీ, జొమాటో, స్విగ్గీ, ఇలాంటి బ్లింకిట్ తో పాటు కొన్ని మెడికల్ కిట్స్ ఏవైతే జ్వరం వచ్చిన డోలో టాబ్లెట్స్ కావచ్చు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మారుతి నీకు అవసరం, తిండి బలంగా ఉంటూ ప్రభాస్ ఫ్యాన్స్ నీకు ఫుడ్ పెడతామంటూ కూడా కొన్ని 100ల ఆర్డర్లు, 100కు పైగా ఆర్డర్లు స్విగ్గీ, జొమాటోలో ఏదైతే మారుతి కొల్లా విల్లాస్ అని ఏదైతే చెప్పాడో ఆ అడ్రస్ కి అందరూ కూడా అభిమానులు అందరి అకౌంట్ నుంచి పెట్టడం జరుగుతా ఉంది. సో నేరుగా అక్కడ వెళ్ళడం, సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళడం, మారుతి ఇంటి అడ్రస్ చెప్పగానే లోపలికి పంపిగానే 1, 2 అంటే తీసుకుంటారు. కొన్ని 100లకు పైగా ఆర్డర్లు వచ్చేసరికి అవన్నీ కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు వచ్చేసరికి కూడా మారుతికి ఏం చేయాలో అర్థం కాక సెక్యూరిటీ సిబ్బందికి అయితే చెప్పడం జరిగింది, ఎవరిని కూడా అలో చేయొద్దని. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది కూడా అందరినీ కూడా గేట్ దగ్గర నిలవరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే 100లాది ఆర్డర్లు వరుసగా గంటకు ఒక 10 నుంచి 20 బైకులు వచ్చి అక్కడ సెక్యూరిటీ దగ్గర ఆగి ఆ డెలివరీ ఆర్డర్లు పట్టుకొని అక్కడ నిలబడడం జరుగుతోంది. ఎన్ని ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మళ్ళీ వాళ్ళ ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వెళ్తా ఉన్నారు.
ఈ నేపథ్యంలో మారుతి ఇంకాస్త డిప్రెషన్కి వెళ్ళినట్టు కనబడతా ఉంది. అభిమానులు మాత్రం ఎక్కడా కూడా అతని ఇంటికి వెళ్ళి దాడి చేయడం కానీ, ఏదైతే సినిమా మీకు నచ్చకపోతే నా ఇంటికి రండి అంటూ అడ్రస్ ఏదైతే ఇచ్చాడో అలాంటి పనులు మేము ప్రభాస్ ఫ్యాన్స్ గా చేయం, ఇంటికి వెళ్ళాం. కానీ మీ అభిమానులుగా మీకు బలమైన ఫుడ్ పెడుతున్నాం అంటూ కూడా ఒక సందేశం ఇచ్చేలాగా ఇలాంటి ఫుడ్ డెలివరీ పెట్టి కూడా ఒక చిన్న అంటే ఒక భిన్నంగా అంటే కొంచెం కొత్త దారిలో వెళ్ళారు. ఇది కూడా ఒక దాడి లాంటిదే కానీ ఇటు హాని చేసేది కాదు. ఒక కోల్డ్ వార్ లాంటి స్టార్ట్ చేశారు అభిమానులందరూ కూడా. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ కానీ పోలీస్ సిబ్బంది కానీ అడ్డుగా వచ్చే స్విగ్గీ జొమాటో ఆర్డర్లు అన్ని కూడా ఆ పేరు కనుక్కొని ముందుగానే అక్కడి నుంచి పంపించేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే దీనిపై లైన్ ప్రొడ్యూసర్ ఎస్కేని కూడా దీనిపై సైబర్ క్రైమ్ లో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తారంటూ కూడా చెప్పుకోవచ్చు వస్తా ఉన్నారు. మరి రేపు చూడాలి ఈ ఆర్డర్స్ అన్ని కూడా రేపు కంటిన్యూ అవుతాయా లేకపోతే ఈ రోజు రాత్రిలో క్లోజ్ అవుతాయా. ప్రభాస్ అభిమానులు మాత్రం ఇప్పటి వరకు కూడా ఏ విషయాన్ని కూడా ఇంకా స్పష్టంగా చెప్పలేదు. మా దాడి కంటిన్యూ చేస్తాము ఆపుతాం అనే దానిపై ఇంకా చెప్పడం లేదు. సో రేపు కూడా ఈ ఆర్డర్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతాయి అంటూ కూడా అభిమానులు ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో కొన్ని కంటిన్యూగా చెప్తా ఉన్నారు. ఎస్పెషల్ గా డోలో టాబ్లెట్స్ కావచ్చు, పారాసిటమాల్ టాబ్లెట్స్ కావచ్చు, కొన్ని బ్యాండేజ్లు ఇలాంటి బ్లింకెట్లు ఆర్డర్ పెడతా ఉన్నారు, ఫుడ్ డెలివరీ పెడతా ఉన్నారు 100కు పైగా ఆర్డర్లు. మరి ఇవన్నీ కూడా రేపు లోపు కూడా ఆపాలంటూ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ని మార్చి కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది నందు. ఓకే రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద మారుతికి ఇంకా ప్రభాస్ అభిమానుల యొక్క తాకిడి తగ్గలేదు, ఆ వేడి ఇంకా తగులుతూనే ఉంది. సో చాలా కాన్ఫిడెన్స్గా, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో అప్పుడు ఆయన చెప్పారు నా అడ్రస్ మీకు ఇచ్చేస్తున్నాను వచ్చేయండి అని చెప్పేసి. దానివల్ల ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ప్రభాస్ అభిమానులు కూడా కొంచెం ఆలోచించాలి ఖచ్చితంగా. ఏ డైరెక్టర్ అయినా సరే హిట్ తీయాలనే తీస్తారు, ఏ హీరో అయినా సరే హిట్ రావాలనే, అభిమానులకు ఈ సినిమా నచ్చాలనే తీస్తారు. ఇక సినిమా హిట్ అవ్వడమా ఫ్లాప్ అవ్వడమా అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు. చాలామంది పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు, ఇంతకంటే పెద్ద సినిమాలు కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం లాంటివి మనం చూసాం. చిన్న చిన్న సినిమాలు ఏ అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్లు అవ్వడం మనం చూసాం. హిట్లు ఫ్లాప్లు అనేవి ఇండస్ట్రీలో కామన్ కాబట్టి ఈవెన్ ఖచ్చితంగా మారుతికి ఇది చాలా పెద్ద దెబ్బ. అవునన్నా కాదన్నా అందరికంటే ఆయన ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉంటారు. సో కొంచెం మారుతి గురించి ఇక ఫోకస్ చేయకపోతే పాపం ఆయన రిలాక్స్ అయ్యి నెక్స్ట్ సినిమాల మీద ఫోకస్ చేస్తారు. సో మీ అభిప్రాయాలు ఏంటి? మొత్తం మీద బ్యాండేజ్ల దగ్గర నుంచి, ట్యాబ్లెట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫుడ్ వరకు అన్నీ మారుతి ఇంటి దగ్గరికి డెలివరీ అవుతున్నాయి అంటున్నారు. సో మారుతి కూడా ఈ విషయంలో కొంచెం బాధపడుతున్నారంటూ తెలుస్తుంది. ఇక ఇంతకు మించి